శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమస్కందంలో నేడు మనం 42వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో బలరామకృష్ణులు ఇద్దరు కూడా మధురలో కుబ్జని అనుగ్రహించడం జరిగింది. ఆమెను అతిరూప లావణ్యవతిగా తీర్చిదిద్దడం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్ముడు అనుగ్రహించడం జరిగింది. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం వేళ మళ్ళీ నందాదులు ఎక్కడైతే నివసించారో ఆ ప్రదేశంలో విశ్రాంతి తీసుకుని ఆ రోజు రాత్రి అక్కడే ఉన్నారు. ఇక్కడ ఆ రోజు రాత్రి కాళరాత్రిలాగా మారింది కంసుడికి. అనేకమైనటువంటి దుశ్శకునాలు మొదలైనటువంటివన్నీ ఏ విధంగా అతడికి మృత్యుఘంటికలు కనిపించాయనేటువంటిదంతా కూడా వ్యాసుల వారు చక్కగా ఒక 3-4 శ్లోకాలలో వివరించారు. ఆ తర్వాత కంసుడికి భయం, ఆ భయంతో కూడా తెల్లవారుజామునే మల్లయుద్ధ వీరుల్ని పిలిపించి మల్లయుద్ధ రంగాన్ని ఏర్పాటు చేయించి చక్కగా బలరామకృష్ణుల కోసం వేచి చూడటం జరిగింది. అంతవరకు ఈ అధ్యాయంలో వివరించారు వ్యాసుల వారు. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ఈ అధ్యాయంలో చివరి 18 శ్లోకాలు ఉన్నాయి, అవి పూర్తి చేసుకుందాం నేడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దశమస్కందం 42వ అధ్యాయం. దాంట్లో 20 శ్లోకాల వరకు మనం పూర్వపాఠంలో చెప్పుకున్నామండి. 21వ శ్లోకం. బలం చ కంస ప్రహితం హత్వా శాలముఖాత్ తతః నిష్క్రమ్య చేరతుర్హృష్టౌ నిరీక్ష్య పురసంపదః. కంసుడి చేత పంపించబడినటువంటి బలం అంటే సైనికులు, ఆ రక్షక భటుల్ని, వాళ్ళని, ఆ బలాన్ని, ఆ ధనుర్యాగాన్ని, ఆ ధనస్సుని రక్షించేటువంటి సైనికులందరినీ సంహరించేశారు బలరామకృష్ణులు ఇద్దరు కూడా. ఆ విరిచినటువంటి 2 ధనస్సు ముక్కల్ని పట్టుకుని వాటితో చావు కొట్టారు మొత్తం అందరూ. హత్వా వాళ్ళందరినీ సంహరించి శాలముఖాత్ తతః, ఆ శాలముఖము, శాల అంటే అక్కడ యజ్ఞశాల నుండి అక్కడి ప్రవేశ ద్వారం నుంచి బయటికి వచ్చి నిష్క్రమ్య చేరతుర్హృష్టౌ నిరీక్ష్య పురసంపదః, మధురానగర యొక్క శోభల్ని తిలకించడం కోసం అని చెప్పి బలరామకృష్ణులు బయటికి వచ్చారు. ఆ వచ్చినటువంటి వారిని పురస్త్రీలు చక్కగా చూసి మళ్ళీ వాళ్ళు చేసిన అద్భుత కార్యాన్ని సంతోషంగా ప్రశంసిస్తున్నారు. తర్వాత శ్లోకంలో తయోస్తదద్భుతం వీర్యం నిశామ్య పురవాసినః తేజ ప్రాగల్భ్యం రూపం చ మేనిరే విబుధోత్తమౌ. తయోః తదద్భుతం వీర్యం, అద్భుతమైనటువంటి వాళ్ళ యొక్క పరాక్రమాన్ని నిశామ్య చూసి, ఆలకించి, విని పురవాసులందరూ, మధురాపురవాసులందరూ కూడా ఆ స్వామి యొక్క తేజ ప్రాగల్భ్యం రూపం చ మేనిరే వివిధోత్తమో, ఆయన యొక్క రూపాన్ని, ఆయన యొక్క తేజస్సుని, ఆయన ప్రభావాన్ని, ప్రతిభని, పరాక్రమాన్ని చూసి వీళ్ళందరూ కూడా, పురవాసులందరూ కూడా ఏమనుకుంటున్నారంటే విబుధోత్తమౌ మేనిరే, విబుధ ఉత్తమౌ అంటే భూమికి దిగి వచ్చినటువంటి దేవపురుషులా అని చెప్పి అనుకున్నారు అందరూ కూడా. మేనిరే అంటే భావించుట, తలచుట అని అర్థం. అంటే దైవాంశ సంభూతులైనటువంటి వాళ్ళు వీరు మానవ రూపాలలో వచ్చారు ఇక్కడ మన భూలోకానికి అని చెప్పి భావించారు. తయోర్విచరతో స్వైరమాదిత్యోస్తముపేయివాన్ కృష్ణరామౌ వృతౌ గోపైః పురాచ్చకటమీయతుః. తయోర్విచరతోః స్వైరమాదిత్యో అస్తముపేయివాన్, ఆ విధంగా వాళ్ళు ఆ మధ్యాహ్నం పూట ఆ విధంగా మధురానగరంలో ఉన్నటువంటి వారిని కూడా చూసుకుని తిలకించుకుంటూ మెల్లగా
కాలక్షేపం చేశారు. ఆ తర్వాత ఆదిత్య అస్తముపేయివాన్, ఆదిత్య సూర్య భగవానుడు అస్తంగతుడవుతున్నాడు. అక్కడ మెల్లగా అస్త్రాద్రి పర్వతాన్ని దాటుతున్నాడు. అంటే సూర్యాస్తమయం అవుతున్నది, చంద్రోదయం అవుతున్నది. కృష్ణ రామౌ వృతౌ గోపై, బలరామకృష్ణుడు అందరూ కూడా, వాళ్ళిద్దరూ కూడా ఆ తర్వాత ఎక్కడైతే గోపాలకులు నందాదులు మొదలైనటువంటి వాళ్ళు బస చేసి ఉన్నారో ఆ రోజు పొద్దున పూట గోపై పురాత్ శకటమీయుతు అన్నారు. శకటములు అంటే వాళ్ళ ఎడ్ల బండ్లు మొదలైనటువంటివన్నీ పెట్టుకుని ఆ పురము, మధురానగర పురం మొదట్లో ఏ వన ప్రదేశంలో అయితే వాళ్ళు నివాసం ఏర్పాటు చేసుకున్నారో అక్కడికి ఆ రాత్రి పూట మళ్ళీ సాయం సమయానికి, చీకటి పడే సమయానికి బలరామకృష్ణుడిద్దరు కూడా అక్కడికి వెళ్ళారు. గోపాలకులు నందాదులు తండ్రి ఉన్న చోట ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వీళ్ళిద్దరు కూడా చేరుకున్నారు. ఆ తర్వాత ఈ తర్వాత శ్లోకంలో చక్కగా సుందరాకారుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క శోభని లక్ష్మీదేవి ఎలా వరించింది, అలాగే బృందావనాన్ని విడిచిపెట్టి వస్తున్నప్పుడు గోపికలు అన్నటువంటి మాట ఏ విధంగా సత్యములయ్యాయి అనేటువంటిది వర్ణిస్తున్నారు ఇక్కడ వ్యాసుల వారు. గోప్యో ముకుంద విగమే విరహాతురాయాః ఆశా సతాశిష వృతా మధుపుర్య భూవన్ సంపశ్యతాం పురుషభూషణ గాత్రలక్ష్మీం హిత్వేతరాన్ను భజతశ్చ కమేయనం శ్రీః. గోప్యో ముకుంద విగమే విరహాతురాయాః. గోప్య అనే పదానికి అర్థం గోపికలు, బహువచనం. ఎప్పుడైతే ముకుంద విగమే, ఆ ముకుందుడు బృందావనాన్ని వదిలిపెట్టేసి ఆ గోపికల్ని వదిలిపెట్టేసి మధురానగరానికి ప్రయాణానికి బయలుదేరి వస్తున్నాడో ఆ సందర్భంలో గోపికలందరూ కూడా విరహాతురా యాహ, ఎవరైతే ఆ స్వామివారి మీద ఉన్నటువంటి విరహంతో ఆ బాధలో, మనకి ఈరోజు కాళరాత్రి, వాళ్ళకేమన్నా మధురాపుర స్త్రీలకి ఈరోజు శుభరాత్రి, వాళ్ళకి రేపటి నుంచి శుభోదయం, మనకేమన్నా దుర్దినాలు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. పాపం స్వామివారు ఇట్లా మనల్ని వదిలిపెట్టేసి మధురకి వెళ్తున్నారు కాబట్టి మధురాపుర స్త్రీలందరూ కూడా అదృష్టవంతులు అవబోతున్నారు రేపటి నుంచి అని ఏవైతే ఆశీస్సులు పలికారో గోపికా స్త్రీలు, ఆశాసతాశిష, ఆశిషులు అంటే శుభాశీస్సులు, గోపికలు పలికినటువంటి ఆ శుభాశీస్సులన్నీ కూడా ఆశాసత, వాళ్ళు ఏ విధంగా అయితే ఆశించారో ఈ విధంగా ఉంటుంది. మనకి ఏమన్నా కాళరాత్రి నిద్రపట్టని రాత్రి, వాళ్ళకేమన్నా హాయిగా నిద్రపోయేటువంటి రాత్రులు ఇక నుంచి, ఎందుకంటే స్వామి అక్కడికి చేరుకుంటున్నారు. అవన్నీ ఏమైనా ఇప్పుడు మధుపుర్యభూవన్ ఋతము అంటే సత్యము అని అర్థం. ఆ గోపికలకు పలికినటువంటి మాటలన్నీ కూడా, వాళ్ళ ఆశీస్సులన్నీ కూడా, వాళ్ళ వచనాలన్నీ కూడా సత్యమైనవి ఈరోజు. ఋత అభూవన్, ఎక్కడ మధుపురి, ఋత అభూవన్ మధుపురి అంటే మధుపురిలో ఉన్నటువంటి స్త్రీల పట్ల ఆ గోపికలు పలికినటువంటి మాటలన్నీ కూడా సత్యములైనవి. ఎందుకంటే ఆ మధుపురిలో ఉన్నటువంటి భక్తులు కానీ, యదువంశీయులైనటువంటి సుప్రసిద్ధమైనటువంటి వాళ్ళు కానీ, అలాగే యదువంశ స్త్రీలు కొంతమంది ఇక్కడ మధురలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వామివారి యొక్క చక్కటి రూపలావణ్యాలని, సౌందర్యాన్ని, అద్భుతమైన పరాక్రమాన్ని చూసి ముగ్ధులైపోతున్నారు, మోహవశులైపోతున్నారు. ఎట్టాంటి రూపం స్వామిది అంటే కింద 2 పాదాలలో రూపలావణ్యవతి అయినటువంటి, జగన్మోహిని అయినటువంటి, అద్భుతమైనటువంటి సంపద కలిగినటువంటి శ్రీ మహాలక్ష్మి పాలసముద్రం నుంచి అలా వస్తే బ్రహ్మాది దేవతలందరూ ఎంతో మంది వాళ్ళల్లో వాళ్ళు ఇంకేముంది, ఈవిడ నన్నే వరిస్తే బాగుండు అనుకున్నారు. కానీ ఆవిడ జగన్లావణ్యవతి అయినటువంటి ఆ శ్రీ మహాలక్ష్మి అందరినీ వదిలిపెట్టేసి ఆవిడిని మించినటువంటి అద్భుతమైనటువంటి రూపం కలిగినటువంటి శ్రీ మహావిష్ణువుని వరించింది. అది తర్వాత శ్లోకంలో తర్వాత పాదంలో చెప్తున్నారు. సంపశ్యతాం పురుషభూషణ గాత్రలక్ష్మీం హిత్వేతరాన్ను భజతశ్చ కమేయనం శ్రీః. అటువంటి రూపలావణ్య సంపద కలిగినటువంటి శ్రీః లక్ష్మీదేవి. ఎట్లాంటి రూపలావణ్యాలంటే హిత్వా ఇతరాన్ను భజతశ్చ కమేయనం శ్రీః. ఆవిడ పాలసముద్రం నుంచి అలా ఉద్భవించంగానే బ్రహ్మాది దేవతలు, చంద్రుడు మొదలైనటువంటి, చంద్రుడు సరే తోబుటు, ఇంద్రాది దేవతలు మొదలైనటువంటి వాళ్ళు, బ్రహ్మాది దేవతలు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా
ఎంత రూపము, ఎంత అద్భుతమైనటువంటి సౌందర్యము, ఏమి లావణ్యమో అని చెప్పి అనుకున్నారు. ఎవరిని భరిస్తుందో అని చెప్పి అనుకున్నారు పాపం వాళ్ళందరూ కూడా. వీళ్ళందరినీ హిత్వా ఇతరమైనటువంటి దేవతలందరినీ వదిలిపెట్టేసి లక్ష్మీదేవి, లక్ష్మీదేవి ఎవరిని భజించింది? భజతశ్చకమేయనం. భజత అంటే ఆరాధించుట. ఎవరిని ఆరాధించిందంటే గోవిందుణ్ణి ఆరాధించింది. చకమే అనే పదం ఉంది అక్కడ. చకమే అంటే వరించుట, కోరుట అని అర్థం. ఎవరిని కోరిందయ్యా అంటే పురుషభూషణ గాత్రలక్ష్మీ సంపశ్యతాం. అంతమంది దేవతలు చూస్తూ ఉండగానే ఎవరిని వరించకుండా అందరిని వదిలిపెట్టి తూచి వీళ్ళనవసరం అంతకంటే అందరిని మించినటువంటి అందగాడైనటువంటి పురుషభూషణ గాత్ర లక్ష్మీం. గాత్రం అంటే శరీరము. అపురూపమైనటువంటి దేహ కాంతి, అద్భుతమైనటువంటి తేజస్సు, పరాక్రమము, శోభాయమైనటువంటి గుణములు కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క శరీరాన్ని లక్ష్మీం చకమే, లక్ష్మీదేవి కోరుతూ ఆ స్వామినే వరించింది. అట్లాంటి స్వామి మధురాపురికి చేరుకోగానే మధురాపురి యొక్క స్త్రీలందరూ కూడా సంతోషించారు, ఆనందించారు, పరవశించారు. ఆహాహా అంటే గోపికలు ఏమన్నా, అక్కడ బృందావనంలో గోపికలు ఏమన్నా స్వామి మీద ఉన్నటువంటి విరహబాధంతో పాపం వాళ్ళు గడుపుతున్నారు. ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థం ఇక్కడ ఎందుకు ఇచ్చారంటే, ఎప్పుడైతే స్వామి ఇక్కడికి ప్రవేశించారో మధురాపురిలో, ఇంత అందమైనటువంటి శోభలతో, ఇన్ని గుణాలతో స్వామి ఎప్పుడైతే అడుగుపెట్టారో, ఈయనతో పాటుగా లక్ష్మీదేవి కూడా మధుపురిలో ప్రవేశించింది అని దాని అర్థం. అక్కడ లక్ష్మీదేవి కూడా మధురలో ప్రవేశించేసింది అంటే ఇంకా కొన్ని గంటలలో ఆ మధుపురికి ఉన్నటువంటి పీడ, కంసుడు అనేటువంటి అసురుడి యొక్క పీడ తొలగిపోయి అద్భుతమైనటువంటి సిరి సంపదలకి ఆలవాలం కాబోతున్నది ఆ మధుపురి. పరమాత్ముని యొక్క అద్భుతమైనటువంటి లీల. అందువలన లక్ష్మీదేవిని కూడా సమన్వయం చేసుకుంటూ వచ్చారు వ్యాసులు వారు. అవంతిక, ఇక్కడ అవనిక్త అని పడింది, అవసిక్త అని ఉండాలి. పుస్తకాలలో కూడా అవనిక్త అని పడింది. అవసిక్త అంటే తడపట, సంప్రోక్షణ. అవసిక్తాంఘ్రియుగళౌ భుక్త్వా క్షీరోపసేచనం ఊషతుస్తాం సుఖం రాత్రిం జ్ఞాత్వా కంసచికీర్షితం. అవసిక్తాంఘ్రియుగళౌ, ఆ రోజు సాయంత్రం ఆ తండ్రి నందాదులు ఉన్నటువంటి నివాస స్థలానికి చేరుకుని బలరామకృష్ణులు ఇద్దరు కూడా వాళ్ళ యొక్క కాళ్ళు, చేతులు, అంఘ్రి యుగళం, యుగళము అంటే జత. కాబట్టి వాళ్ళ పాదపద్మాలని, వాళ్ళ కరములని శుభ్రంగా కడుక్కుని, కడుక్కుని భుక్త్వా క్షీరోపసేచనం భుక్త్వా, ఏం తిన్నారట అంటే ఆహారం కూడా చెప్పారు, పాయసాన్నం తిన్నారట. క్షీరముతో కూడినటువంటి ఉపసేచనం ఆహారం. పాయసాన్ని చక్కగా ఆరగించి ఆ రోజు సాయంత్రం చక్కగా నెయ్యి, జీడిపప్పులు వేసి చక్కగా వండితే అక్కడ వాటిని శుభ్రంగా భక్షించి ఊషతుస్తాం సుఖం రాత్రిం జ్ఞాత్వా కంసచికీర్షితం. పాద ప్రక్షాళన చేసుకున్నారు, పాయసాన్ని తిన్నారు. ఊషతుస్తాం సుఖం రాత్రిం, ఆ రోజు రాత్రి సుఖంగా హాయిగా గడిపారట. జ్ఞాత్వా కంసచికీర్షితం, కంసుడు ఏం ఆలోచిస్తూ ఉంటాడు, కంసుడు రేపు ఏం చేయదలుచుకున్నాడు అనేటువంటి తెలుసుకుని, ఆలోచించుకుని దాన్ని తగ్గట్టుగా హాయిగా సుఖంగా నిద్రపోయారు బలరామకృష్ణులిద్దరు కూడా. కంస చికీర్షితం అంటే వాడు ఏం చేయదలుచుకున్నాడు, వాడి ఆలోచన ఏమిటి అనేటువంటిదంతా గుర్తించి అనర్థం. తెలుసుకుని హాయిగా ఆ రోజు సుఖంగా గడిపారు. ఏముంది ఇంకా, ఆల్రెడీ అక్కడ ధనుర్యాగం అయిపోయింది, కంసం నాశనం అయిపోయింది, ధనుర్యాగం భగ్నం అయిపోయింది, ధనస్సు కాస్త. ఇంకా రేపు కువలయాపేయడము, ఆ తర్వాత చాణూరు ముష్టికులు, తర్వాత ఇక అంతే కంసుడే. వీళ్ళు హాయిగా నిద్రపోయారు. మరి అక్కడ కంసుడి పరిస్థితి ఏమిటో, ఎలా ఉందో ఒకసారి సీన్ మారింది. వ్యాసుడు కాస్త సీన్ మార్చి ఇక్కడ సీన్ నుంచి ఈ రోజు రాత్రి వీళ్ళు ఇక్కడ హాయిగా పడుకున్నారు, మరి కంసుడికి హాయిగా నిద్ర పట్టిందా లేదా అనేటువంటి తర్వాత శ్లోకాల్లో, ఒక 4 శ్లోకాల్లో వర్ణిస్తున్నారు. కంసస్తు ధనుషో భంగం రక్షిణాం స్వబలస్య చ వధం నిశమ్య గోవింద రామ విక్రీడితం పరం. కంసస్తు ధనుషో భంగం, కంసుడికి గుండె గుబేలమంది ఒక్కసారి అక్కడ ధనుర్భంగం కలగగానే, ధనస్సు విరిగిపోగానే ఆ శబ్దము ప్రతిధ్వనించి కంసుడి గుండెల్లో ఒక్కసారిగా బండ రాయబడినట్టుగా ఉంది.
ఆ కంసుడు ధనుషోహ భంగం, అలాగే ధనుషః రక్షిణాం స్వబలస్య చ, ధనస్సుని రక్షించడానికి ఎవరినైతే తన బలాన్ని నియమించాడో ఆ రక్షక భటులు, సేవకులు, సైనికులు, సైనికాధిపతులు మొదలైనటువంటి వాళ్ళ యొక్క వధ కూడా జరిగింది అనేటువంటిది నిశమ్య విని గోవిందరామ విక్రీడితం పరం, గోవిందరామ విక్రీడితం పరం. వాళ్ళిద్దరిని తలుచుకుని కంసుడికి కంగారు పుట్టింది, మనసులో ఎంతో భయం వేసింది ఒక్కసారిగా. వాడు ఆ చింతలోనే, ఆ ఆలోచనల్లోనే నిద్ర పట్టక గిలగిల్లాడిపోతున్నాడు. ఎలా ఉంది వాడి పరిస్థితి? ఇక్కడి నుంచి దాదాపుగా ఒక 4 శ్లోకాల్లో ఆ రోజు రాత్రికి వాడి కాళరాత్రిలాగా, చావు రాత్రిలాగా ఉంది అని చెప్పన్నట్టుగా వర్ణిస్తున్నారు. దీర్ఘ ప్రజాగరో భీతో దుర్నిమిత్తాని దుర్మతి బహూన్యచష్టో భయధా మృత్యుర్దౌత్యకరాణి చ. దీర్ఘ ప్రజాగర, జాగరం అనే పదం మనం వినే ఉంటాం, జాగారం అంటాం. వీడు కూడా ఆ రోజు ఎలా ఉందంటే, ఆ రోజు రాత్రి దీర్ఘమైనటువంటి రాత్రిలాగా తోచిందిట. అంటే నిద్ర లేనటువంటి జాగారంతో మేలుకొని ఉన్నటువంటి రాత్రిలాగా గడిచింది ఆ నీచుడికి, కంసుడికి. ఎందుకని? భీత, భయం. భయం ఉంటే ఇంకేం నిద్ర పడుతుంది? దీర్ఘ ప్రజాగరో భీతో దుర్నిమిత్తాని దుర్మతి, బుద్ధి లేనటువంటి దుర్మార్గుడైనటువంటి ఆ కంసుడికి అనేకమైనటువంటి దుర్నిమిత్తాలు ఎదురైనాయి, అపశకునాలు. అంతేకాకుండా దుర్నిమిత్తాని మృత్యు ఘంటికలు, మృత్యు సూచికలు, మరణ మృదంగాలు మొదలైనటువంటివన్నీ పడుచూపై వాడికి ఆ రోజు. బహూన్యచష్టో భయద మృత్యుర్దౌత్యకరాణి చ. బహూని అచష్టో అభయత, అచష్టో భయత. ఇక్కడ విడదీస్తే ఉభయత అనేటువంటి పదం వస్తుంది. బహూని అచష్ట ఉభయత, బహూని అచష్ట, బహూన్యచష్ట అనే పదానికి అర్థం ఏంటంటే అనేక విధములైనటువంటి ఈ దుర్నిమిత్తాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతను కంసుడికి కలగటం జరిగింది. కనుక్కున్నాడు వాడే, ఇది ఇలా ఉంది కాబట్టి ఇది మృత్యు సమీపించింది అనేటువంటిది వాడికి అర్థమైపోయింది. ఎందుకంటే ఉభయత అంటే 2 రకాలుగాను, స్వప్నావస్థ, జాగృత అవస్థ, 2 అవస్థలలో కూడా వాడి పరిస్థితి ఎలా ఉందంటే, కాసేపు వరకంటే నిద్ర పట్టింది, వెంటనే దాంట్లో ఏదో చెడు కళ రావటం, మళ్ళీ ఉలిక్కిపడి లేవడం కింద పడి, ఆ తర్వాత మళ్ళీ 2 గంటలు నిద్ర లేకపోవడం, మళ్ళీ కాస్త 10 నిమిషాలు కాస్త అలా కునుకు పట్టిందంటే మళ్ళీ ఇంకో దుర్నిమిత్తం కలగడం, మళ్ళీ ఉలిక్కిపడి లేవడం, మళ్ళీ కూర్చోవడం, మళ్ళీ పడుకున్నా లేచినా పడుకున్నా 2 రకాలైనటువంటి అవస్థల్లో కూడా వాడికి అనేకమైనటువంటి మృత్యు ఘంటికలు ఎదురైనాయి. మృత్యోర్దౌత్య ఘంటికలు కూడా కాదు, యమకింకరులు స్వయంగా కనిపించారట వాడికి. అదృష్టం. మృత్యోర్దౌత్య అంటే మృత్యువు యొక్క దూతలు, యమదూతలు. ఆ యమదూతలు వాళ్ళు చేసేటువంటి సంకేతాలు, వాళ్ళు చూపించవలసినటువంటి సంకేతాలన్నీ చక్కగా చూపిస్తూ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఓ పక్కన వాడిని తీసుకెళ్తున్నట్టుగా అనేక రకాలైనటువంటి సంకేతాలు వివరించారు తర్వాత 3 శ్లోకాల్లో. ఇక ఇక్కడి నుంచి కంసుడికి ఎదురుపడినటువంటి మృత్యుగంటికలు ఎలా ఉన్నాయి, కంసుడికే కాకుండా మరణ అవస్థలో ఉన్నటువంటి చివరి దశలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇవన్నీ కనిపిస్తాయని చెప్పి ప్రతీతి. అదర్శనం స్వశిరః ప్రతిరూపే చ సత్యపి అసత్యపి ద్వితీయే చ ద్వైరూప్యం జ్యోతిషాం తథా. అదర్శనం స్వశిరః ప్రతిరూపే చ సత్యపి. నీటిలోనో లేకపోతే ఒక లైటు పక్కన నుంచుంటే మనకి ప్రతిబింబం ఎలా అయితే పక్కన గోడ మీదో పక్కిందో నేల మీదో పడుతూ ఉంటుందో, ఆ ప్రతిరూపం అనేటువంటిది సత్యపి కనిపిస్తున్నప్పటికీ కూడా స్వశిరః అదర్శనం, వాడి శిరస్సు కనిపించట్లేదుట ఆ ఛాయలో. మొండెం వరకే కనిపిస్తుంది, కాళ్ళు కనిపిస్తేనే మొండెం కనిపిస్తుంది, పైన తల లేదు ఇంకా. కాబట్టి చనిపోయేటువంటి వాళ్ళకి సంకేతాలు ఎట్లా ఉన్నాయో చూడండి. ఆ రోజు సాయంత్రం పూట వాడు దీపం పెట్టుకుని చక్కగా ఆ దీపాల వెలుగులో ఆ గదిలో వాడు అంతఃపురంలో ఉంటే, దీపపు కాంతి వీడు బాగానే ఉంది, వీడి వెనకాల ఉన్నటువంటి ఛాయలో ఒక పక్కన చూసుకుంటే తల కనిపించట్లా, మొండెం వరకే కనిపిస్తుంది. ఇది అశుభమైనటువంటి సూచన.
అసత్యపి ద్వితీయే చ ద్వైరూప్యం జ్యోతిషాం తథా. ఇది మరొక సంకేతం. పైన నక్షత్రాలు, చంద్రుడు మొదలైనటువంటివన్నీ కూడా పైన ఒకటే ఉన్నా చంద్రుడు రెండుగా కనిపిస్తారు. ఒక్కొక్క నక్షత్రం రెండుగా కనిపిస్తూ ఉంటుంది. అద్దంలో జాగ్రత్తగా చూసుకున్నా కూడా వాడికి కంటిపాపలో ఆ నల్లగుడ్డు కనిపించదు పోయేటప్పుడు. అసత్యపి ద్వితీయే అసత్యపి, రెండు లేకపోయినా అక్కడ చంద్రుళ్ళు ఒకటే ఉన్నప్పటికీ కూడా, మనం ఎప్పుడన్నా చంద్రుడిని చూస్తున్నప్పుడు మనం మధ్యలో ఇలా చేయి అడ్డం పెట్టుకున్నా, వేలు అడ్డం పెట్టుకున్నా, ఇటో చంద్రుడు అటో చంద్రుడు కనిపిస్తాడు. మీరు చూడండి, చేయి అడ్డం. అలాంటి అడ్డు ఏమీ లేకపోయినప్పటికీ కూడా, అడ్డం లేవు, ఎందుకంటే మనకి రెండు కళ్ళు ఉంటాయి కాబట్టి ఇక్కడో చంద్రుడు అక్కడ చంద్రుడు ఉన్నట్టుగా మన భ్రాంతి అంతే, పక్కన అడ్డం పెట్టుకుంటాం. అట్లా ద్వితీయే అసత్యపి, రెండవది అడ్డు లేనప్పటికీ కూడా, అక్కడ పైన కూడా రెండు లేదు ఒకటే ఉన్నప్పటికీ కూడా, ప్రతి నక్షత్రము, చంద్రుడు, ఇవన్నీ కూడా ద్వైరూప్యం జ్యోతిషాం తథా, రెండుగా కనిపించాయిట కంసుడికి. పోయే కాలం దాపురించింది. ఛిద్రపత్రీతిశ్చాయాయాం ప్రాణఘోషానుపసృతి. ఇవన్నీ కూడా ఈ మృత్యుఘంటికలు అనేటువంటివి అనేక రకాలుగా మనకి రామాయణంలో ముఖ్యంగా త్రిజట చెప్పినటువంటి స్వప్న వృత్తాంతంలో ఏవైతే ఉంటాయో అవే ఇవి కూడా. రామాయణ భారత భాగవతాలకు ఉన్నటువంటి అనుసంధానం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో మనకి అవకాశం కలిగినప్పుడల్లా నేను చెప్తున్నాను అవి. త్రిజట స్వప్న వృత్తాంతంలో అక్కడ రావణాసురుడు ఏ విధంగా, కుంభకర్ణుడు, రావణాసురుడు మొదలైనటువంటి వాళ్ళు ఏ విధంగా గాడిదనెక్కి వెళ్ళటము, అలాగే నూనెలో మునిగి ఉండటము, ఎర్రటి వస్త్రాలను ధరించి వెళ్ళటము, అనేకమైనటువంటి వాటితో, అశుభమైనటువంటి వాటితో కలిగి ఉండటం ఏ విధంగా వర్ణించిందో త్రిజట స్వప్న వృత్తాంతం. అలాగే రామలక్ష్మణులు ఇద్దరు కూడా చక్కగా తెల్లటి వస్త్రాలను ధరించడము, గంధమాల్యాదులతో ఉండటము, ఛత్ర చామరాదులతో ఉండటము, విభీషణుడు కూడా కనిపించడము, ఇవన్నీ కూడా త్రిజట చెప్పిన స్వప్న వృత్తాంతంలో రామాయణంలో ఉన్నాయి. అవన్నీ ఇక్కడ వీడికి కూడా కనిపిస్తున్నాయి. ఛిద్రప్రతీతిశ్చాయాయాం ప్రాణఘోషానుపసృతి స్వర్ణ ప్రతీతిర్వృక్షేషు స్వపదానామదర్శనం. ఛిద్రము అంటే రంధ్రము అని అర్థం, బొక్క అంత. నీడ చూసుకుంటున్నప్పుడు నీడలో బొక్కలు కనిపిస్తే కొన్ని గంటల్లో వాడికి చావు మూడిందని అర్థం. అక్కడ ఛిద్ర ప్రతీతి ఛాయాయాం, నీడలో రంధ్రాలు కనిపించకూడదు. అలాగే చంద్రుల్లో కూడా రంధ్రాలు కనిపించకూడదు. నక్షత్రాల్లో చంద్రుల్లో కూడా రంధ్రాలు కనిపిస్తే కనుక అంతే. ప్రాణఘోష అనుపసృతి. ప్రాణఘోష ప్లస్ అనుపసృతి. ప్రాణఘోష అంటే మనలో ఉన్నటువంటి ప్రాణవాయు సంచారము, ఘోష వినిపించదు పోయేటప్పుడు. ఇప్పుడు వినిపించట్లేదండి అంటే నువ్వు తీసుకుంటున్నావు, కానీ దానికి సంకేతం ఏంటంటే నువ్వు రెండు చెవులు మూసుకో. ఒకసారి ఇట్లా రెండు చెవులు మూసుకుంటున్నప్పుడు లోపల ఉన్నటువంటి ప్రాణవాయు సంచారం వినిపిస్తుంది. లోపల ఉన్నటువంటి శబ్దం, ఆ గాలి అలా సంచారం చేస్తున్నట్టుగా మీకే తెలుస్తుంది చెవులు మూసుకుంటున్నా. అటువంటి ప్రాణకోశ సంచారం అనేటువంటిది అనుపసృతి, వినిపించట్లేదు ఇంక వాడికి. చనిపోకముందే, చనిపోతూ ఉండేటువంటి దశలో లోపల వాయువు, ప్రాణవాయువు ఉన్నా కూడా మరణ దశలో ఉండేటువంటి సంకేతం ఏంటంటే వాడి ప్రాణవాయువు వినిపించటం లేదు, ఇంద్రియాలు అయిపోయింది. ఊరికినే ఇక కాస్త ఏదో ఉన్నటువంటి గాలి ఏదో పోయేటువంటి దశ, ఉన్న కాసి గాలి. స్వర్ణ ప్రతీతిర్వృక్షేషు. స్వర్ణ ప్రతీతిర్వృక్షేషు, ఆ వృక్షాలన్నీ కూడా బంగారుమయంగా కనిపిస్తూ ఉండటం కూడా, అది కూడా ఒక సంకేతంగా చెప్తున్నారు ఇక్కడ. బంగారు ఛాయలతో వృక్షాలు కనిపిస్తూ ఉండటం అనేటువంటిది కూడా ఈ మరణదశకి, మరణావస్థకి సంకేతం. స్వపదానామదర్శనం. స్వపదానం, పదము అంటే పాదాలు, కాళ్ళు. స్వపదానాం అదర్శనం, వాడి పాదాలు మట్టిలోనో బురదలోనో తడిలోనో వేసినప్పుడు పాదాలు మళ్ళీ నడుస్తుంటే వాటిలో వాడి పాదాల గుర్తులు కనిపించడం లేదుట. పాదాల గుర్తులు ఉండకపోతే ప్రేతం కింద లక్షణం. ప్రేత లక్షణాలు ఏంటంటే పాదాలు ఉండవు, వెనక్కి ఉండటం, పాదాలు కనిపించకపోవటం ఉంటుంది. దేవతలకేమన్నా నేల ఆనదు, పైకి లేచి ఉంటాయి. అసలు వీడికి పాదాలు నేల మీద ఆని ఉన్నప్పటికీ కూడా బురదలోనో మట్టిలోనో నీటిపైన పాదాలు వేసినప్పుడు వాటి యొక్క గుర్తులు కనిపించడం లేదుట వాడికి. మనం నీటిని తొక్కి మన పక్కగా వెళ్తూ ఉంటే ఆ పాదాల గుర్తులు మళ్ళీ పక్కన పడుతూ ఉంటాయి, వీడికి అట్లా పడట్లేదు. స్వపదానామదర్శనం, వాడి యొక్క పదాల గుర్తులు, పాదాల గుర్తులు కనిపించటం లేదు. ఇవన్నీ కూడా మరణ సంకేతాలు, మృత్యు ఘంటికలు.
స్వప్నే ప్రేత పరిష్వంగ ఖరయానం విషాదనం యాయాన్నలదమాల్యేకస్తైలాభ్యక్తో దిగంబర. ఇవన్నీ కూడా రామాయణంలో చెప్పినటువంటి సంకేతాలు. స్వప్నే ప్రేత పరిష్వంగ, పరిష్వంగం అంటే ఆలింగనం, కౌగిలింత. కంసుడికి ఆ రోజు రాత్రి కాసేపు 10 నిమిషాలు నిద్ర పట్టంగానే ఏం కల వచ్చింది అంటే ప్రేతాలని వాటేసుకున్నట్టుగా వచ్చిందిట. ప్రేత పరిష్వంగ, వాళ్ళని ప్రేతాలని భూతాలని వాటేసుకున్నట్టుగా కల రావటం. ఖరయానం, ఖరము అంటే గాడిద, గాడిదల మీద ఎక్కి దక్షిణ దిక్కుకి వెళ్తున్నట్టుగా ఖరయానం సంకేతం. విషాదనం, విషాదనం అంటే విషపు ఆహారాన్ని భుజించుట అనర్థం. అంటే ఇక వాడు ఇక్కడి నుంచి తినేటువంటివన్నీ కూడా విషాహారం కింద లెక్కే. ఇక ఏది ఆహారం లోపల పనిచేయదు, ఇంకా వాడి బలాన్ని శక్తిని కలిగించదు, నిస్సత్తువే. దేనికి ఉపయోగిస్తుంది వాడు తిన్న ఆహారం అంటే? అంత చావుకి పనికి వస్తుంది. యాయా నలద మాలి ఏకస్తైలాభ్యక్తో, ఈ పదాన్ని విడతీస్తే యాయా నలదమాలి. నలదమాలి అనే పదానికి అర్థం ఏంటంటే అక్కడ జపాకుసుమ మాల అని అర్థం. మాలి అంటే మాల్యము, దండ. జపాకుసుమ మాల ఇట్లా ఒక రకమైనటువంటి పుష్పాల మాల, అది గన్నేరు పుష్పాలు ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అట్లాంటి ఒక మాలని ధరించి ఉన్నట్ట. ఏకహ, పోని పక్కన ఎవరైనా పరివారం ఉందా, మంది మార్బల మంత్రులు ఉన్నారంటే ఓహు ఎవరు లేరు, వీడొక్కడే ఉన్నాడు. అంటే చావుకి దాపురించినటువంటి వాడు వీడొక్కడే ఉన్నాడు. అక్కడే ఉన్న పాపం రావణాసుడికి తోడు కుంభకర్ణుడు ఉన్నాడు పక్కన, త్రిజట చెప్పిన వృత్తాంతంలో. ఇక్కడ ఎవరికి తోడు లేడు వీడికి, కంసుడికి. ఏకహ, పైగా తైలాభ్యక్త, తైల అభ్యక్త, మొత్తం శరీరం అంతా నూనె పూసుకుని ఉంటాడట. నూనె పూసుకుని వాడికి వాడే కనిపించాడు. ఈ విధంగా ఉన్నటువంటి నూనె పూసుకోవటము మొదలైనటువంటి నూనెలో ఎప్పుడు పెడతారు శరీరాన్ని అంటే చనిపోయిన తర్వాత ఒక 4-5 రోజులు వాడిని అలా ఉంచాలి అంటే, ఆ శరీరాన్ని దేహాన్ని అలా ఉంచాలంటే అప్పుడు నూనెలో భద్రం చేస్తారు. దశరథుడిని అలా పెట్టారు నూనెలో భరతుడు వచ్చేదాకా. అట్లా ఒళ్ళంతా నూనె పోసుకుని ఉన్నట్టుగా దిగంబర, ఇవన్నీ కూడా దిగంబరుడిగా ఉండటము, నూనె పోసుకుని ఉండటము, ఒక్కడే ఉండటము, ఓ పక్కన ఆ జిల్లేడు మాల మొదలైనటువంటివన్నీ వేసుకోవడం, ఇట్లా కనిపించడం, విషాహారం తినటం, గాడిదనెక్కి తిరగడం, ప్రేతాలని ఆలింగనం చేసుకోవడం, ఇట్లా ఈ విధమైనటువంటివన్నీ కొద్దిగా కళ స్వప్నం నిద్ర పట్టింది అంటే కళ్ళ ఇవన్నీ కనిపించాయట వాడికి. అన్యాని చేత్తం భూతాని స్వప్న జాగరితాని చ పశ్యన్ మరణ సంత్రస్తో నిద్రాం లేభే నచింతయా. అన్యాని చ ఇత్తం, ఈ విధమైనటువంటి అనేకమైనటువంటి మరణ సంకేతాలు ఎట్లా కనిపించాయి? స్వప్న జాగరితానిచ, నిద్రపోయినా కనిపించాయి, జాగ్రత్త అవస్థలోనూ కనిపించాయి. 2 అవస్థలలోనూ వాడికి ఇట్లాంటి దుస్వప్నాలు, దుశ్శకునాలు మొదలైనటువంటివన్నీ కనిపించాయి కంసుడికి. చక్కగా వాడికి పోయే కాలం చక్కగా దాపురించింది. పశ్యన్ మరణ సంత్రస్త, మరణ సంత్రస్త, సంత్రస్త అంటే భయపడిపోతూ వణికిపోతున్నాడు కుర్రాడు పాపం. మరణ సంత్రస్త పశ్యన్, చావు దగ్గర పడిందని ఓ పక్కన సంకేతంగా ఉంటే ఆ ప్రాణికి, ఆ జీవికి ఎలా ఉంటుంది ఆ రోజు రాత్రి? ఇంకా ఇంకొన్ని గంటల్లో నన్ను చనిపోతాను అంటే వాడి పరిస్థితి ఎలా ఉంటుంది ఇంకా ప్రాణికి? నిద్రాం న లేభే చింతయా, ఇదే ఆలోచించుకుంటూ ఈ భయంతో వాడు ఆ రోజు రాత్రంతా నిద్ర లేకుండా గడిపాడు కంసుడు. నిద్రాం న లేభే, నిద్ర అనేటువంటిది లేదు వాడికి. వ్యుష్టాయాం నిశి కౌరవ్య సూర్యే చాభ్య సముత్థితే కారయామాస వై కంసో మల్ల క్రీడా మహోత్సవం. వ్యుష్టాయాం నిశి కౌరవ్య, ఓ కౌరవ్య, ఓ పరీక్షిత్ మహారాజా అంటూ సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్తుకి చెప్తూ, కురువంశంలో శ్రేష్ఠుడైనటువంటి మహారాజా, వ్యుష్టాయాం నిశి, వ్యుష్టాయాం అంటే ఎంతో కష్టంగా ఆ నిశి రాత్రి గడవడం, దాన్ని వ్యుష్టాయాం నిశి అంటారు. ఆ రాత్రి సమయం వాడికి ఎంతో కష్టంగా, అతి ప్రయాసగా, అత్యంత క్లిష్టంగా గడిచి తెల్లవారింది పాపం. సూర్యే చాభ్య సముత్థితే, సూర్యుడు కాస్త అభ్య సముత్థితే, సముద్రం నుంచి అలా లేచాడు బాలసూర్యుడు, బాలాదిత్యుడు లేచాడు అంటే తెల్లవారింది. అభ్య అంటే జలములు అని అర్థం. అంటే సముద్ర జలాలలోంచి అలా సూర్య భగవానుడు ఉత్థితే, సూర్యోదయం అవుతూ ఉంటే,
కారయామాస వై కంసో మల్లక్రీడా మహోత్సవం. వెంటనే మల్లక్రీడా మహోత్సవానికి ఆజ్ఞాపించాట కంసుడు. మల్లక్రీడా మహోత్సవం, ఎందుకంటే ఇక గంటలు దగ్గర పడ్డాయి, అర్థమైపోయింది వీడికి. కానీ అయినా సరే చివరి ఆశగా ఓ పక్కన కువలయాపీడం అనే ఏనుగు, మల్ల యోధులు వీళ్ళందరూ నన్ను రక్షిస్తాలే అనుకునే పిచ్చభ్రాంతిలో ఉన్నాడు విచితండి. మల్లక్రీడా మహోత్సవం అనేటువంటి వేడుకని ఏర్పాటు చేయడం కానీ కారయామాస వై కంస, దానికి ఏర్పాట్లు చేస్తున్నారు మంత్రులు, ఏర్పాట్లు చేసేవాళ్ళు, సేవకులు అందరూ కూడా. ఆనర్చు పురుషారంగం తూర్యభేర్యశ్చ జగ్నిరే మంచాశ్చాలంకృతా స్రగ్భిః పతాకా చైలతోరణైః. ఆనర్చు పురుషారంగం కాబట్టి కంసుడి చేత నియోగించబడినటువంటి పురుషులు, సేవకులందరూ కూడా ఆ రంగాన్ని, మల్ల యుద్ధం జరిగేటువంటి క్రీడా ప్రాంగణాలంతా కూడా జాగ్రత్తగా చక్కగా అలంకారం చేశారు. ఆనర్చు, అలంకారాలతో తోరణాలతో శుభ్రపరచడం, చక్కగా నీళ్లు చల్లడం. తూర్యభేర్యశ్చ జగ్నిరే, అద్భుతంగా ఉండవలసినటువంటి స్థాయిలో చక్కగా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కూడా పెట్టేశారు. తూరి, భేరి మొదలైనటువంటి మృదంగాలు, అంతేగాని అక్కడ వైలిన్లు సితార్లు ఉండకూడదు. అక్కడ తూరి భేర్యశ్చ, బ్రహ్మాండమైనటువంటి నాదాలు. అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాటికి విజయ ఢంకాలు అంటారు చూసారా, విజయ దుందుబులు. అట్లా దుందుబులు ఆ సమయ సందర్భాన్ని బట్టి వాటికి తగ్గట్టుగా వాయిద్యాలన్నీ కూడా సిద్ధం చేశారు అక్కడ. మంచాశ్చ, మంచములు అంటే ఆసనములు అని అర్థం. వచ్చినటువంటి వాళ్ళు రాజులు, మంత్రులు, సేనాధిపతులు మొదలైనటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, అతిథులు కూర్చోడానికి అనువైనటువంటి మంచాహ, రంగస్థలంలో చక్కగా గ్యాలరీ లాగా అలా ఆసనాలు ఏర్పాటు చేశారు. మంచాశ్చలంకృతాః, అవన్నీ అలంకరించబడ్డాయి. స్రగ్భిః, దేంతో అలంకరించబడ్డాయి? మాలలతో, పుష్పమాలలతోనూ, రకరకాలైన పతాకాలతోనూ, వస్త్రాలతోనూ, రంగురంగుల వస్త్రాలతోనూ అలంకరించబడ్డాయి. స్రగ్భిః పతాకా చైలతోరణైః. చైలము అంటే వస్త్రము. వస్త్రాలతో చేసినటువంటి చక్కటి రంగురంగుల పతాకాలతో, తోరణాలతో, మాల్యములతో, పూలమాలలతో అలంకారాలు చేశారు మండప మొత్తం అంతా, ఆ రంగస్థల ప్రదేశం అంతా కూడా. తేషు పౌరా జానపదా బ్రహ్మక్షత్ర పురోగమాః యథోపజోషం వివిశు రాజానశ్చ కృతాసనాః. తేషు పౌరాః జానపదాః, అనేక మంది పౌరులు, ఆ మధురానగర ప్రజలు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు. బ్రహ్మక్షత్ర పురోగమాః, బ్రహ్మ అంటే బ్రాహ్మణోత్తములు, క్షత్రియులు, రాజులు మొదలైనటువంటి వాళ్ళందరినీ ముందు పెట్టుకుని అనేక మంది పౌరులందరూ ప్రవేశించారు చక్కగా ఆ సమయానికి. యథోపజోషం వివిషు, అంతేకాకుండా రాజానశ్చ అన్నాడు అక్కడ. క్షత్రియులు, అనేక మంది రాజులు కూడా వచ్చారట అతిథులుగా. మల్ల యుద్ధం జరగబోతుందండి అంటే వీడి చావుకి అతిథులను కూడా ఆహ్వానించుకున్నాడు ముందే, చక్కగా గెస్ట్ను కూడా పిలుచుకున్నాడు ముందే. అంటే వీడి చావుకి సాక్షులు అన్నట్టుగా, కృష్ణుడు ఎంత చక్కగా చంపాడు, ఎంత సులువుగా చంపాడు, కృష్ణుడిని వీడేం చేయలేకపోయాడు అనడానికి సాక్షులు కొంతమంది రాజులు కూడా వచ్చారు చక్కగా. యథోపజోషం వివిషు కృతాసనాః, వాళ్ళ కేటాయించబడినటువంటి ఆసనాలలో హాయిగా లోపలికి ప్రవేశించారు, ఆసీనులయ్యారు. వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు, క్షత్రియులు, పౌరులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా. ఆ తర్వాత అసలైనటువంటి పెళ్లి కొడుకు, పోయే కొడుకు, ఈ కంసుడు కాస్త వస్తున్నాడు ఇక. కంసః పరివృతో మాత్యైః రాజమంచ ఉపావిశత్ మండలేశ్వర మధ్యస్థో హృదయేన విదూయత. కంసః పరివృతః అమాత్యైః, అమాత్యైః పరివృతః, తన యొక్క మంత్రులతో కూడుకుని వాడై, ఎవరైతే మంత్రులు ఉంటారో ఆ మంత్రులతో, బంధువులతో, స్నేహితులతో, వాడి యొక్క కంసుడి యొక్క అనుయాయులతో కూడుకుని రాజమంచ ఉపావిశత్, ఆ రాజు కూర్చునేటువంటి ఉన్నతమైనటువంటి సింహాసనం ఏదైతే ఉంటుందో, మంచం అంటే సింహాసనం, ఆసనం, ఆ ఆసనం మీద కూర్చున్నాడు కంసుడు. కాస్త వచ్చి చక్కగా సమయానికల్లా వచ్చేసాడు. చాలా ఆతృతగా ఉంది వాడికి, తొందరగా ఉంది. రాత్రి నిద్ర పట్టలేదు కదా, ఎంతో కష్టంగా గడిచింది కాబట్టి ఆ బలరామకృష్ణులు వస్తే ఏం చేయాలి, ఎలా ఉంటుంది అనేటువంటిదంతా. మండలేశ్వర మధ్యస్థో హృదయేన విదూయత. మండలేశ్వర మధ్యస్థః, మండలము అంటే సమూహం, ఆ అమాత్యుల యొక్క మండలం, వాళ్ళ యొక్క సమూహం మధ్యలో చక్కగా
అటు కొంతమంది ఇటు కొంతమంది ఉన్నారు, మధ్యలో రాజులాగా కంసుడు కూర్చున్నాడు. కానీ వాళ్ళందరూ ఇంతమంది ఉన్నా కూడా వీడికి లోపల లోపల ఎలా ఉందంటే హృదయేన విదూయత, బిక్కు బిక్కు బిక్కుమంటూ వాడు గుండె అసలు సౌండ్ లేదు, శబ్దం లేదు, రాత్రి బిక్కును మనకన్నా కూర్చున్నాడు పాపం పిచ్చి వేద. అంటే వాడి యొక్క అవస్థ ఎలా ఉందంటే ఎంతో ఆందోళన స్థితిలో ఉన్నటువంటి హృదయం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు వాడి పరిస్థితి. వాద్యమానేషు, దీనికి తగ్గట్టుగా వాళ్ళు భాజాలు భజంత్రీలు మోగిస్తున్నారు. ఓ పక్కన వీడికే గుండెల్లో లబ్డం అంటూ కొట్టుకుంటుంది ఓ పక్కన. వాద్యమానేషు తూర్యేషు మల్లతాలోత్తరేషు చ మల్లాస్వలంకృతా దృప్తాః సోపాధ్యాయా సమావిశన్. వాద్యమానేషు తూర్యేషు, చక్కగా భేరీ నినాదాలు, ఈ ఉత్సవ వాతావరణ వేడుకల్లో ఏవైతే మోయిస్తారో అవన్నీ వాళ్ళు చక్కగా వాయిస్తూ ఉంటే మల్లతాలోత్తరేషు చ, ఆ మల్ల యోధులు కాస్త చక్కగా ఆనందం కలగడానికి, ఉత్సాహం కలగడానికి ఏవైతే వాళ్ళు ధ్వనులు చేస్తారో, తాళము అంటే చప్పట్లు కొట్టుకోవడం, భుజస్పాలన చేయడం, తొడలు కొట్టుకోవడం, ఒకళ్ళకొకళ్ళు ఆనందించుకుంటూ కరచాలనం చేసుకుంటూ ఆనందంగా లోపలికి ప్రవేశిస్తున్నారు. ఎట్లా? మల్లా స్వలంకృతా, చక్కగా అలంకారం చేయబడినటువంటి మల్లయోధులు, దృప్తా, మంచి దృఢశాలులైనటువంటి వాళ్ళు ఆనందంలో ఉత్సాహంలో ఉన్నారు. ఇంకేముంది, ఎవడొస్తే వాడిని కుమ్మేస్తాం, పొడి చేస్తాం అన్నట్టుగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. అట్లాంటి అనేక మంది మల్లయోధులు సోపాధ్యాయా సమావిశన్ ఉన్నారు. సోపాధ్యాయ అంటే వాళ్ళకి మల్ల యుద్ధం నేర్పించినటువంటి మల్ల వీరులు, మల్ల ఆచార్యులు అంటారు వాళ్ళని. ఆ మల్ల ఆచార్యులతో పాటుగా రంగస్థలంలోకి ప్రవేశించారు వీళ్ళందరూ కూడా. ఎవరా మల్లయోధులు? దాంట్లో చాణూరో ముష్టికః కూటః శలస్తోషల ఏవ చ స ఆసేదురుపస్థానం వల్గువాద్య ప్రహర్షితాః. వల్గు అంటే అత్యంత మనోజ్ఞమైనటువంటి చక్కటి వాయిద్యాల నడుమ మనోహరంగా వాయిస్తున్నారు వాద్య సహకారులు. చక్కటి వాయిద్యాల మధ్యలో చాణూరుడు, ముష్టికుడు, కూటుడు, శలుడు, తోసలుడు మొదలైనటువంటి ఈ 5 మహాబలవంతులైనటువంటి ఈ మల్లయోధులు ఉపస్థానం ఆసేదురు, వాళ్ళు రావలసినటువంటి ప్రదేశానికి వచ్చి చేరుకున్నారు రంగస్థలంలోకి. అదే సమయానికి ముందుగా పెద్దలైనటువంటి నందాదులు కూడా వచ్చి చేరుకున్నారు. నంద గోపాదయో గోపా భోజరాజ సమాహుతాః నివేదితోపాయనాస్త ఏకస్మిన్ మంచ ఆవిశన్. బలరామకృష్ణులు రాల, ముందు పెద్దవాళ్ళు వచ్చారు. నందగోపాదయ మొదలైనటువంటి గోపాలు, నందుడు మొదలైనటువంటి గోపాలకులు ఎవరైతే బృందావనం నుంచి వచ్చారో వాళ్ళు భోజరాజ సమాహుత అంటే ఆహూత, భోజరాజు అయినటువంటి కంసుడి చేత ఆహ్వానించబడినటువంటి పెద్దలు గోపాలకులు. వాళ్ళందరూ నివేదిత ఉపాయనాః, ముందు కంసరాజుకి వాళ్ళు తెచ్చినటువంటి ఉపాయనం అంటే కానుకలు సమర్పించారు. మహారాజా, మేము ఇక్కడ బృందావనం నుంచి వచ్చాం, ఇదిగో కానుకలు స్వీకరించండి అంటూ కంసుడికి నివేదించారు. నివేదించి ఏకస్మిన్ మంచ ఆవిశన్, వాళ్ళకి కేటాయించబడినటువంటి చక్కటి ఆసనాలలో వాళ్ళు కూర్చున్నారు. అందరూ కూడా ఒకే మంచం మీద ఒకే స్థలంలో కూర్చున్నారు వాళ్ళందరూ గుంపుగా. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే మల్లరంగోపవర్ణనం నామ 24వ మల్లరంగోపవర్ణనం అనేటువంటి అధ్యాయం ఇది. 42వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. అంతవరకు ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. నమస్కారం.